హాయ్ అండి. ఈరోజు వెజిటబుల్స్ చూస్తారు కదా, వెజిటబుల్స్ ఇలా కట్ చేసి విడివిడిగా మనం పెట్టేసుకుంటే మార్నింగ్ లేచి మనం ఇలా కోట్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, క్యారెట్, క్యాప్సికమ్ చూస్తారు కదా, అలాగే దొండకాయలు, అలాగే కార్న్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేయడానికి పనికొస్తాయి. మనం ఇలాగా దేనికది మనం ఇలా తీసేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంది, ఉపయోగంగా ఉంది. అలాగే ఇంకా మనం ఇందులో కూడా ఏమైనా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు చేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఇలా మనం స్టోరేజ్ అనమాట, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి స్మెల్ కూడా బయటికి రాదు, నీట్గా ఉంటుంది. మనకి కింద కూడా మనకి తడి ఏమన్నా ఉన్నా కింద కారిపోయి మనకి వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ది ఇదండి. ఇలాగా మనం బీన్స్ అవి కూడా ఇలా కట్ చేసేసి మనం ఇలాగా మూత పెట్టేసుకుంటే ఇది కూడా మనకి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి నీట్గాను ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకోక లేకుండా బాగుంటుంది. చూసారు కదా, ఇది దాని బాక్స్ చూసారు కదా. మనకి ఇందులో కూడా ఏమైనా వాటర్ ఉన్నా మనకి కిందకి వెళ్ళిపోయి ఫ్రెష్గా ఉండడం కోసం దీని లోపల ఇలా ఇచ్చారు. ఇలాగే మనం ఇక్కడ క్యాబేజ్ అవి కూడా ఇలా కట్ చేసేసి ఇలా వేసేసుకోవచ్చు. ఇందులో మనకి రేపు వెజిటబుల్ కర్రీ ఏమైనా చేసేటప్పుడు మనకి ఇలాగా తీసి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా కట్ చేసేసి పెట్టేసుకుంటే మనకి వాసన కూడా బయటికి రాదు, మనకి ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా ఇలాంటివి మనకి ప్లేస్ కూడా మనకి సరిగ్గా సరిపోద్ది, తక్కువగా ఉంటుంది. ఇలా మనం ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లోపల. ఇంకా దీని మీద ఇలాగా మనం మూత పెట్టుకుంటే స్మెల్ కూడా మనకి బయటికి రాకుండా ఉంటుంది. చూసారు కదా, చక్కగా నీట్గా ఎంత బాగుందో. మనకి ఏమైనా వాటర్ ఉన్నా మనకి ఇలా కిందకి దిగిపోతుంది. లుక్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఇలా మనం పెట్టుకోవడానికి కూడా ఒకదాని మీద ఒకటి నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇది ఇంకో బాక్స్. మనం ఇలాగా ఎన్నైనా బాక్సులు, రేట్ కూడా పెద్ద ఎక్కువ లేవండి. ఇగో ఇలాగా మనం ఏదంటే అది ఇది దగ్గర దగ్గర ఒక 300 అలా ఉందండి, అంతకన్నా ఎక్కువ లేదు. 6 వచ్చాయి, 300 ఉన్నది, 6 వరకు వచ్చాయి. చూసారు కదా. సో ఈచ్ బాక్స్ 50 రూపీస్ అవుతుంది. చూసారా, ఇలా పెట్టేసుకుంటే మనకి వెజిటబుల్స్ అవి కూడా పాడవకుండా మనం అప్పటికప్పుడు తరుక్కోవాలంటే మనకి టైం పట్టేస్తుంది. ఇలా తరిగేసి పెట్టుకుంటే మనకి 2-3 టైమ్స్కి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా పెట్టేసుకుని మనం ఇలా మూత పెట్టేసి ఉంచుకోవచ్చు. మనకి ఎక్కువ బాక్స్లో ఉన్నాయి కాబట్టి మనం నిండా పెట్టుకోవాలని లేదు, ఇంకొక బాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇలాగా చూసారు కదా, ఇలా నేను కడిగేసే పెట్టేశాను, వాష్ చేసి పెట్టేశాను. అలాగే ఇలాగా మిగిలినవి కూడా ఇలా మనం పోసేసుకుంటే మనకి వీలుగా ఉంటుంది. అంతే, ఇలాగ ఎన్నైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా చక్క మూత కూడా నప్పిన మూత వస్తుంది. మనకి ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం చేసినవన్నీ ఇలాగా చక్కగా పెట్టేసుకోవచ్చు. చూసారు, ఒకదాని మీద ఒకటి మనకి ప్లేస్ సెట్ అవుతుంది. చూసారు కదా, మనం ఇడ్లీ పిండి డబ్బాలు అవి ఎంతతో పెద్దవి పెట్టినా సరే మనకి ప్లేస్ కూడా చాలా కలిసి వస్తుంది. చూసారు కదా, మేము పెట్టింది చాలా బిగ్ డబ్బా అండి. ఇది చూస్తే ఇడ్లీ పిండిది. అలాగే ఫ్రూట్స్ చూస్తే ఇదిగో ఇలా ఫ్రూట్స్ కూడా మనం వీటిల్లో పెట్టినా మనకి నీట్గా ఉంటాయి. ఫ్రిడ్జ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా అలా కట్ చేసి బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు, మనం నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా మనం నీట్గా సర్దుకుంటే నీట్గా ఉంటుందండి. ఇది కావాలంటే మనకి ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు ఇలాగా. సో దిస్ ఇస్ అవర్ ఫ్రిడ్జ్. ఇది మా ఫ్రిడ్జ్ సామ్సంగ్ ఫ్రిడ్జ్. చాలా ఎక్కువ స్పేస్ ఉంది. చూస్తే ఎంత స్పేస్ ఉందంటే ఈజీగా చాలా డబ్బాలు పెట్టచ్చు. ఇదే మా రిఫ్రిజిరేటర్ సైడ్.
సో ఇటు సైడ్ మొత్తం రిఫ్రిజిరేటర్ ఇక్కడ ఐటమ్స్. చూస్తే మనకి తెలుస్తుంది, మనకి 2 లైన్స్ ఇక్కడ చూస్తే ఎంత స్పేస్ ఉందంటే ఇక్కడ 2 లైన్స్ పెట్టొచ్చు. ఇక్కడైతే కింద మళ్ళీ ఫ్రూట్స్ పెట్టడానికి ఉంది. మొత్తం బాటిల్స్ చూసారు కదా, బాటిల్స్ కూడా మనకి 2 లేయర్స్ లాగా పెట్టుకునేటట్టుగా వెడల్పు ఉంది. కాబట్టి ఎన్ని బాటిల్స్ అయినా మనకి డోర్లో వచ్చేస్తాయి. కింద మనం ఏం పెట్టినా మనకి లోపలంతా కూడా మనం ఇవి పెట్టుకోవచ్చు. చూసారు కదా, నేను బిగ్ డబ్బాలు పెట్టినా మనకి ఇలాగా క్లీన్గా